యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనం చదువుతున్నాము. అటు తరువాత సమస్తమునప్పటికీ సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను తప్పికొనుచున్నాననేను. నేను తప్పికొనుచున్నాను అనే మాట అందరూ తెలిసిన విషయం. అంటే దాహం వేస్తుంది అనేటువంటి మాట. ఈ తప్పిక అనేది మనము 3 రకాలుగా చూడవచ్చు. మొదటిది శరీర సంబంధమైనటువంటి దాహము, రెండవది ప్రవచనాలు నెరవేర్చబడినటువంటి దాహము, మరి మూడవది ఏంటంటే మన పాప నిమిత్తము మనకు శిక్షగా, మన కొరకు యేసు క్రీస్తు పొందినటువంటి శిక్షగా మూడవ దాహాన్ని మనము చూడవచ్చు. ముందుగానే దావీదు భక్తుడు ప్రవచించాడు. ఏమని అంటే కీర్తన 69వ కీర్తన 21వ వచనంలో, నాకు దాహం అయినప్పుడు యేసుక్రీస్తుకి ఏమిచ్చారు? వారు చేతులు నాకు ఆహారంగా పెట్టేవి, నాకు దప్పికైనప్పుడు చిరకను నాకు త్రాగనిచ్చారు. చేదు చిరకను యేసుక్రీస్తుకి దాహమైంది అని అన్నప్పుడు అతనికి ఏమిచ్చారు? చేదు చిరకను అందించారు. ఇక్కడ యేసుక్రీస్తుకు మాత్రమే చేదు చిరకను అందించడం జరిగింది. ఎవరికి దావీదు కానీ మిగిలిన ఎవరికి కూడా చేదు అనేది ఇవ్వలేదు. యేసుక్రీస్తు ప్రభువు మాత్రమే చేదు చిరకను అందించడం జరిగింది. ఆ యేసుక్రీస్తు ప్రభువుకి దాహం ఎందుకు వేసిందంటే అతన్ని గెసమనే తోట నుంచి తీసుకుని బయలుదేరి వచ్చినప్పటి నుంచి, అంటే ఆ సులువులో తిప్పుతున్నాడు, ప్రతి వీధిలో అందరు తిప్పుతూ తీసుకొని వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభువానికి దాహం అనేది వేసిందనమాట. 78వ కీర్తన 20వ వచనంలో మనం కానీ గమనించినట్లయితే, ఆయన బండను కొట్టగా నీరు ఉబికెను, నీళ్లు కాలువలై పారెను. అంటే ఇక్కడ బండ అంటే ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. యేసుక్రీస్తు ప్రభు బండను కొట్టగానే దానిలో నుంచి నీళ్లు ఉబికాయి. అనేక మందికి ఇశ్రాయేలు ప్రజలందరికీ కూడా ఆయన నీళ్లు ఇచ్చారు. అంటే అలాంటి వ్యక్తికే ఇక్కడ దాహం వేసింది. ఎందుకని? అతను మనుష్య శరీరాన్ని పొంది ఉన్నాడు కాబట్టి యేసుక్రీస్తుకి దాహం వేసింది. అంటే ఒక రకంగా చెప్పాలంటే నీటికే దాహం వేసింది. అనేక మందికి నీళ్ళు ఇచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభుకే అక్కడ నీళ్ళు ఇవ్వాల్సి వచ్చింది. మనకి నీరు ఏ సమయంలో అవసరం అవుతుంది? మనం బాగా అలసిపోయినప్పుడు, బాగా పనిచేసినప్పుడు, మన శరీరం అలసిపోయినప్పుడు, లేదా యాక్సిడెంట్ అయినప్పుడు, అనేక సమయాల్లో మన శరీరంలో రక్తము చాలా తక్కువగా ఉన్నప్పుడు, మనం బలహీనపడినప్పుడు మనకు నీరు అనేది అవసరం అవుతుంది. సో మనం మనుషులు కదా, మనకు దాహం వేసింది, నీరు తాగాలని అనిపించింది. యేసుక్రీస్తు ప్రభుకి ఎందుకు అనిపించింది? ఆయన దేవుడు కదా, ఆయన దగ్గరే నీళ్ళు ఉన్నాయి. కానీ ఆయన కూడా ఆయన దాహం వేసింది. ఎందుకు దాహం వేసిందంటే ఆయన మనుష్య కుమారుడు, మనలాగే స్త్రీ కడుపులో పుట్టాడు, మనలాగే మనతో పాటు ఉన్నాడు కాబట్టి, అంటే మన శరీరాన్ని